నమస్కారం. అమృతధార ప్రేక్షకులకు స్వాగతం. సినిమాలు, షికార్లు, విందులు, వినోదాలు మరియు సాధనాలు సేకరించడం ఇవన్నీ మనం సంతోషం కోసం చేసే ప్రయత్నాలు. కానీ నిజమైన సంతోషం మనకి లభించటం లేదు. ఆనందంగా జీవించడం అనేది ఒక కళ. మరి సంతోషంగా జీవించే విధానం గురించి వివరించడానికి ఇవాళ మన స్టూడియోలో విచ్చేశారు లక్ష్మక్కయ్య గారు. నమస్తే అక్కయ్య. ఓం శాంతి. జీవించడం అనేది ఒక కళ కదా, మరి దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఎందువల్లంటే జీవితం అయితే ప్రతి ఒక్కరు జీవిస్తూనే ఉన్నారు. కళ అంటే ఏదైనా ఒక విషయంలో ప్రత్యేక నైపుణ్యం ఉండేది ఒక కళ. ఈరోజు మన ముందు అనేక కళలు ఉన్నాయి. అలాగే జీవితాన్ని కూడా అంటే ఇప్పుడు అనేక మంది నడుస్తారు, దాని కళ అనం. అయితే దాన్ని ఒక భంగిమలో చేసినప్పుడు దాన్ని డ్యాన్స్ అంటాం, అంటే అది ఒక కళ అవుతుంది. అలాగే అందరూ మాట్లాడతారు, కానీ దాన్ని ఒక భంగిమలో చెప్పినప్పుడు అది ఒక పాట అవుతుంది. అదేవిధంగా ఈరోజు మనిషి జీవితాన్ని ఎలాగో జీవిస్తూ ఉన్నారు. అయితే మనిషి ఈరోజు ఎన్నో గొప్ప విషయాలు సాధించారు. అంటే చేపలాగా సముద్రంలో ఈదగలుగుతున్నారు, అంటే సముద్రం అడుగు నుంచి వెళ్ళగలుగుతున్నారు. అలాగే పక్షిలాగా అంటే విమానంలో ఎగరగలుగుతున్నారు. కానీ మనిషిలాగా ఆనందంగా నడవలేకపోతూ ఉన్నారు. అంటే ఈరోజు మనిషి జీవితము ఏదో ఒక పరిస్థితి గురించి ఉదయం నుంచి రాత్రి వరకు ఆలోచిస్తూ ఆ పరిస్థితిలోనే నిద్రపోతూ లేస్తూ అలాగే జీవిస్తూ ఉన్నారు. అందువలన జీవితాన్ని మనం ఆనందంగా ఎట్లా జీవించాలి అంటే ఇలాగ కాదు. మనుషులు జనరల్గా చెప్తూ ఉంటారు, మన స్నేహితులు మన చుట్టూ ఉండేవాళ్ళు మనతో ఏం చేస్తాము, ఫలానా పరిస్థితి కారణంగా నాకు టెన్షన్ ఉంది, నాకు ఆనందం లేదు, ఫలానా పరిస్థితి కారణంగా నేను ఇలా ఉన్నాను అని చెప్తారు. అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు చెప్తాను. అంటే ఏ విధంగా ఒక పెద్ద ధనవంతమైనటువంటి వ్యక్తి ఉండేవారు. అందరూ ఆయన్ని తాత తాత అని పిలిచేవారు. ఆయన 24 hours అంటే ఎనీ టైం చూసినప్పటికీ ఎప్పుడూ స్మైలింగ్ ఫేస్, చిరునవ్వుతో చాలా ఆనందంగా ఉండేవారు. అలాగే చిరునవ్వుతో మార్నింగ్ వాక్ చేసేవారు. చూసే వాళ్ళందరికీ అనిపించేది ఈ వ్యక్తి ఇంత ఆనందంగా ఎట్లా ఉండగలుగుతున్నారు. ఎనీ టైం చూస్తే ఆనందంగా ఉండేవాళ్ళు. ఒకరోజు ఒక వ్యక్తి వెళ్ళి తాతని అడిగారు, తాత నాకు ఒక క్వశ్చన్. అంటే తాత చెప్పారు, అడుగు, నీ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎలా చిరునవ్వుతో ఆనందంగా ఎప్పుడు గడపగలుగుతున్నారు అంటే ఆ తాత చెప్పారు, అంటే లైఫ్ ఈజ్ ఏ క్వశ్చన్ ఆఫ్ చాయిస్, లైఫ్ ఈజ్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాపుకు వెళ్తాం, అనేక వెరైటీ మన ముందు పెడతారు షాప్ వాళ్ళు. అయితే దాన్ని ఏది మనం చూస్ చేసుకోవాలి, ఎన్నుకోవటం అనేది అది మన ఆప్షన్. మనకి ఏది కావాలంటే దాంట్లో మనం అది తీసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మన యొక్క మానవ జీవితంలో మనము ఈరోజు ఉదయమే నేను లేచాను నిద్ర, నేను ఆలోచిస్తాను ఈ రోజంతా నేను సంతోషంగా చిరునవ్వుతో ఆనందంగా ఉండాలి. లేదా రెండవ ఆప్షన్ అయింది, నేను ఏదన్నా ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఈరోజంతా గడపాలి. ఇలాగ నేను ప్రశ్నించుకుంటాను. అయితే విచ్ ఈస్ ద బెటర్ ఆప్షన్? ఏం చెప్తారు? సెకండ్ చాయిస్, సంతోషంగా ఉండాలి, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. తాత అప్పుడు చెప్పారనమాట, నేను ఈ ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు నేను సంతోషంగా ఉండాలి. ఎందుకంటే తాత చెప్పారు, ఎప్పుడైతే మనము ఆనందంగా ఎప్పుడు ఉంటామో మన మనస్సులో, అప్పుడు మనకి హార్ట్ అటాక్ మన జీవితంలో వచ్చేదానికే లేదు, హార్ట్ అటాకే రాదు మన జీవితంలో. ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో మనలో ఎండార్ఫిన్స్ అనేది ఉత్పన్నం అవుతాయి. మరి మనం సంతోషంగా ఉన్నప్పుడు ఈ ఎండార్ఫిన్స్ ద్వారా బాడీలో ఉండేటువంటి ప్రతి సెల్ ఇది రక్షిస్తుంది, ఎండార్ఫిన్స్ అనేది. అందువల్ల నేను సంతోషంగా ఉంటాను అని తాత చెప్పారు. అప్పుడు ఆ యువకుడు అంటారు, తాత మీరు చెప్పిన ఫిలాసఫీ అయితే చాలా బాగుంది, మీ సిద్ధాంతం. అయితే ఇప్పుడు మీకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మరి అనేక మంది వర్కర్స్ మీ దగ్గర పని చేస్తూ ఉన్నారు. మరి మీ ఫ్యాక్టరీలో అనేక అప్ అండ్ డౌన్స్ అవుతుంది. ఒక్కోసారి మంచి ప్రాఫిట్ వస్తుంది, ఒక్కోసారి లాస్ వస్తుంది, లాభ నష్టాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబం కూడా మీకు ఉంది, దాంట్లో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఎలా ఉంటారు అంటే తాత చెప్పారు, అప్పుడు కూడా నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నేను ఈ యొక్క ప్రాబ్లం నా ముందు ఏమొచ్చిందో, ఈ పరిస్థితి నా ముందు ఏమొచ్చిందో, దీంట్లో నేను ఒక పాఠం నేర్చుకొని ముందుకు వెళ్దామా, ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఈ పరిస్థితిని
ఆలోచించుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ వచ్చింది, నష్టం కలిగింది, దాని గురించి నేను కృంగి కృషించిపోయి నిరాశ నిస్పృహలతో జీవించాలా? అయితే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు? ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా అని తాత చెప్పారు. ఆ యువకుడు చెప్పారు, ఆ తాత చాలా బాగుంది మీరు చెప్పేది అని. తర్వాత కొద్ది రోజులు అవుతుంది, ఆ తాత ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఆయనకి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ యువకుడికి తెలిసి పరిగెత్తుకుంటూ తాత దగ్గరికి వెళ్తారు. తాతని స్ట్రక్చర్ మీద ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లే దాంట్లో ఉంటారు. తాత ఆయన్ని చూస్తారు, ఆ వ్యక్తి కూడా తాతని చూస్తారు. అప్పుడు తాత అడుగుతారు, ఇప్పుడు నీ మనసులో క్వశ్చన్ ఉంది కదా, ఇప్పుడు నా దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఆ యువకుడు చెప్తారు, అవును అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ఏదర్ ఐ లివ్ ఆర్ డై, నేను ఇప్పుడు బతకాలా చనిపోవాలన్నా. అయితే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము? నేను బతకాలి అంటే తాత అప్పుడు చెప్పారు, నాకు ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్కి నేను ఇలా చెప్పాను, మీరు ఆపరేషన్ చేసేటప్పుడు ఏదో పేషెంట్కి నేను ఆపరేట్ చేస్తున్నానని చేయొద్దండి, కానీ అలాంటి వ్యక్తికి మీరు ఆపరేట్ చేస్తున్నారు, ఎవరైతే అనేక సంవత్సరాలు జీవించాలనుకుంటున్నారు అలాంటి వ్యక్తికి మీరు ఆపరేషన్ చేస్తున్నారు. సరే, తాతకు ఆపరేషన్ అయింది. తర్వాత 4-5 వారాల తర్వాత ఎప్పటిలాగే ఆనందంగా స్మైలింగ్ ఫేస్తో తాత మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నాను. కాబట్టి అంటే మనం దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తప్పకుండా మన జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఇలా కాదు, మనం అనుకున్నట్టు మనం ఏమనుకుంటామో అదే మన జీవితంలో ఎప్పుడు రాదు, అలాగే ఎప్పుడు జరగదు. అయితే మనము ఎలాంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అది మన చేతిలో ఉంది. ఎందువల్లంటే ఈరోజు మనుషులకు చాలా హెల్త్ కాన్షియస్ ఉంది. అందువలన ప్రతిరోజు జాగింగ్ చేస్తుంటారు, ఎక్సర్సైజెస్ చేస్తుంటారు, తర్వాత హెల్త్ కోసం అనేకం చేస్తుంటారు. అలాగే ఫుడ్లో కూడా మంచి ఫుడ్ తీసుకుంటారు, అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, ఈ విధంగా మంచి క్వాలిటీ ఫుడ్ని తీసుకోవాలి అని మనుషులకు కాన్షియస్ అనేది ఉంది. హెల్త్ కాన్షియస్కి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, కేవలము ఏదైతే మనం ఫిజికల్గా చేస్తున్నామో కొంత పర్సెంటే మన బాడీ పైన దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం అనేది ఉంటుంది. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంది, మన యొక్క థాట్స్లో క్వాలిటీ అనేది రావాలి. కేవలం ఫుడ్లో క్వాలిటీనే కాదు, మన యొక్క థాట్స్లో కూడా క్వాలిటీ రావాలి. అందువలన మనం ఆలోచించుకోవాలి, నేను ఎలాంటి థాట్స్ని రోజంతా నేను చేయాలి. ఎందుకంటే ఈరోజు ఫిజికల్గా అయితే అటెన్షన్ పెడుతూ ఉన్నారు, కానీ ఆలోచనల పైన అయితే అటెన్షన్ పెట్టడం లేదు. ఆలోచనలు ఒక ధారలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఆలోచనలు ఒక ధారగా పోతూ ఉంటుంది. ఆ ఆలోచన ఎటువైపు వెళ్తూ ఉంటుంది అనేది ఆలోచించరు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ఆలోచన కూడా ఎలా పోతూ ఉంది అనేటువంటి ఆలోచన కూడా మనకి కొంత టైం అవసరం. అందువల్ల జీవితంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రెషర్స్ లేదా టెన్షన్ లేదా స్ట్రెస్, దీంట్లో ఎక్కువ ఆలోచనలతో ఈరోజు గడిపేస్తూ ఉన్నారు. అందువలన మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా జీవించాలి. అది ఒక కళాత్మకంగా మన జీవితం ఇతరులకు ప్రేరణదాయకంగా మనం కావాలి అంటే, మన లైఫ్ అనేది ప్రెషర్గా, టెన్షన్ లేదా స్ట్రెస్ఫుల్గా లేకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన యొక్క జీవితము ఒక కళగా అనిపిస్తుంది. మనకు కూడా ఫీలింగ్ వస్తుంది. మనల్ని చూసినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్, మన సరౌండింగ్, మనం ప్రతి ఒక్కరికి కూడా మన ద్వారా ఈ ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. మీరు ఇప్పుడు చెప్పారు కదా, స్ట్రెస్, టెన్షన్, ప్రెషర్, అసలు వీటి అర్థం ఏంటి? ఎందుకంటే మనం కామన్గా ఇవి ఉపయోగిస్తూ ఉంటాం. అంటే నాకు ప్రెషర్ ఉంది అంటాం, టెన్షన్ అంటాము, స్ట్రెస్ అంటాము. అయితే ప్రెషర్ అంటే ఏంటి అంటే ఒక టైం లిమిట్తో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంటుంది మన దగ్గర, మనం ముందు నుంచి 1 month బిఫోర్ స్లోగా చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ ఫంక్షన్ ఇంకా 3 daysలో ఉంది, 2 daysలో ఉంది అంటే చాలా ప్రెషర్తో మనం చేస్తుంటాం. ఈ పని ఇంతటితో కంప్లీట్ అవ్వాలి, ఈ పని ఇప్పటితో కంప్లీట్ అవ్వాలి, ఈ యొక్క ప్రెషర్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి దాని టైం అనుసారంగా అది మనం కంప్లీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ టెన్షన్ అనేటువంటి పదం మనం ముఖ్యంగా చూడాలంటే
ఈ రేపే రిజల్ట్ వచ్చేటువంటి ఒక స్టూడెంట్లో మనం చూడొచ్చు కదా. ఇప్పుడు రేపు రిజల్ట్ వస్తుంది అంటే ఒక స్టూడెంట్ ఏం చెప్తారు వాళ్ళ మమ్మీతో, మమ్మీ నేను చాలా బాగా ఎగ్జామ్ రాశాను, నాకు ఫస్ట్ వస్తుంది, 95% వస్తుంది అని చెప్తారు. తర్వాత ఇంకా కొద్ది టైం అవుతుంది, ఇంకా మార్నింగ్ లేస్తాడు, నైట్ అంతా దాన్నే ఆలోచిస్తూ ఉంటారు. మార్నింగ్ నిద్రలేసిన మమ్మీ నాకు మ్యాథ్స్ చాలా స్టఫ్గా ఉంది, నాకు బహుశా మ్యాథ్స్లో 75% రావచ్చేమో అని చెప్తారు. సరే మరి స్కూల్కి వెళ్తారు. అయితే ఏమవుతుంది, అన్ఫార్చునేట్లీ అక్కడ బోర్డు వేసుంటారు, రిజల్ట్స్ని ఇంకొక 24 గంటల తర్వాత అవుట్ చేస్తాము అంటేనే బాప్రోయ స్టూడెంట్ మైండ్ ఎలా ఉంటుంది, ఇంటికి వచ్చి చెప్తారు మమ్మీ నేను ఫెయిల్ అయినా పర్లేదు, నేను ముందు రిజల్ట్ చూడాలి, నా రిజల్ట్ చూడాలి. కాబట్టి ఇదైంది టెన్షన్. అంటే ఆ టైం అనుసారంగా కొన్ని పరిస్థితుల అనుసారంగా ఆ యొక్క టెన్షన్ అనేది మనకు వస్తూ ఉంటుంది. అంటే దీని ప్రభావం అనేది పూర్తి మన పైన తక్కువగా ఉంటుంది. ఆ టైం లిమిట్ అనుసారంగా, పరిస్థితి అనుసారంగా ఆ యొక్క టెన్షన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఫ్లైట్ని క్యాచ్ చేయాలి, అయితే అనుకోకుండా మనకి ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా, మనకి టెన్షన్ వస్తూ ఉంటుంది. అంటే నేను ఆ టయానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, నేను 1 అవర్ బిఫోర్ నేను చేరాలి, నేను వెళ్తానా లేదా అంటే హై ఫ్లక్చుయేషన్లో ఉంటుంది మైండ్, వెళ్తానా లేదా, చేరుతానా లేదా. కాబట్టి ఇది టెన్షన్స్ అనేది చెప్పాలి అంటే కొంత టైంలో, కొంత కాలంలో, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఈ యొక్క టెన్షన్ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంది స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటంటే నిరంతరము అది ఒక మనోవ్యాధిలాగా మనసులో నిరంతరము ఇది ఉంటుంది. అది ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రెషర్ లేదా టెన్షన్ యొక్క ప్రభావం అనేది కొంత తక్కువగా ఉంటుంది, స్ట్రెస్ యొక్క ప్రభావం మనిషి పైన, మనసు పైన చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే ఒక యంగ్ కపుల్ వాళ్ళు మ్యారేజ్ అయింది, వాళ్ళు ఒక హనీమూన్ ట్రిప్కి వెళ్ళారు హిల్ స్టేషన్కి. ఇద్దరు ఆమె చెప్పింది అంటే యాక్చువల్గా వాళ్ళది 25th యానివర్సరీ ఫంక్షన్ రోజు ఆమెతో ఇంటర్వ్యూ చేశారు. ఆమె యొక్క అనుభవం ఆమె చెప్తూ వచ్చింది. మీడియా వాళ్ళందరూ కూడా అడిగారు, మీ 25th యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ అంటే మీ 25th ఇయర్స్లో 25 సంవత్సరాల్లో మీకు ఎలాంటి అనుభవం ఉంది? ఎందుకంటే అమెరికాలో అది చాలా గ్రేటెస్ట్ న్యూస్ అనమాట. 25 సంవత్సరాలు వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు. అప్పుడు ఆమె వైఫ్ చెప్తారు, ఎప్పుడైతే మాకు మ్యారేజ్ అయింది, మేము హనీమూన్ ట్రిప్కి వెళ్ళాము, ఇద్దరము అంటే మా హస్బెండ్ గుర్రము పట్టుకొని కళ్ళాలు పట్టుకున్నారు, నేను ముందు కూర్చోన్నాను. మరి హిల్ స్టేషన్కి వెళ్తూ ఉంటే కొంతసేపు అయిన తర్వాత గుర్రము కొంత అలసిపోయినటువంటి సింబల్ ఇచ్చింది, సైన్స్. మా హస్బెండ్ చెప్పారు అటెన్షన్ నెంబర్ 1. సరే కొంత టైం అయిన తర్వాత గుర్రం ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా అలసిపోయినట్టుగా అది దాని యొక్క ఇది చూపించింది. అప్పుడు మా భర్త చెప్పారు అటెన్షన్ నెంబర్ 2. సరే ఎలాగో ఆ గుర్రము హిల్ స్టేషన్కి టాప్కి తీసుకొని వెళ్ళింది, అది కూర్చునేసింది. ఇంకా మేమిద్దరం దిగేసాము. తర్వాత మా భర్త చెప్పారు ఆ అటెన్షన్ నెంబర్ 3 అని చెప్పి దాన్ని టపక్ టపక్ కాల్ చేసేసారు. నేను అప్పుడు వెళ్ళి అడిగాను, పాపం ఆ జంతువు, అందులో ఇద్దరం కూర్చున్నాము, చాలా ఎత్తైనటువంటి పర్వతము, అందువలన దాన్ని చంపటం పాపం కదా అంటే, అప్పుడు ఆమె చెప్తూ ఉంది, మా భర్త నా వైపు తిరిగి చెప్పారు అటెన్షన్ నెంబర్ 1. ఓకే. అప్పటి నుంచి అంటే ఆమె ఇదే ఒక స్ట్రెస్లో ఉన్నారు నిరంతరము. అంటే 25 years నుంచి ఆమె ఇదే చెప్పారు. నేను మా భర్తతో ఎప్పుడు డిఫరెంట్ ఒపీనియన్ నాకు రాలేదు. ఎందువల్లంటే అటెన్షన్ నెంబర్ 2, అటెన్షన్ నెంబర్ 3 ఎప్పుడు వస్తుంది అని. అంటే కాబట్టి ఈ విధంగా మనం చూస్తుంటాము. అంటే లైఫ్లో కొన్ని అనుభవాల ఆధారంతో కొంతమంది నిరంతరము ఒక స్ట్రెస్లో ఉంటారు. అంటే కంటిన్యూషన్గా సదా దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో అంటే ఒక థాట్ అనేది సదా ఉంటుంది. కాబట్టి జీవితాన్ని చాలా హ్యాపీగా అయితే వాళ్ళు నిరంతరము ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటారు.
అంటే వాళ్ళకి స్ట్రెస్ అనేది స్వాభావికం అయిపోయింది. నేచర్. ఇప్పుడు మన జీవితంలో నష్టాలు వాటిల్లుతుంటాయి, లాసెస్ అవుతుంటాయి. మరి అలాంటప్పుడు కూడా సంతోషంగా ఎలా ఉండగలం? ఎందుకంటే సంతోషంగా ఉండే దాంట్లో ఇది చాలా ప్రతి ఒక్కరి ముందు ఉండేటువంటి ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ ఇలా ఉండదు. అన్ని ప్రకారాలుగా అన్ని రకాలైనటువంటివి వాళ్ళకి అందుబాటులో ఏముండదు. ఒక్కోసారి మనం ఊహించినటువంటి నష్టము, కష్టము, మనకి వీక్నెస్ అనేది మన బలహీనత, ఒక బలహీనత మనకు ఉంటూ ఉంటుంది. అయితే సంతోషంగా ఉండేటువంటి కళ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళ ముందు ఇదేం పెద్ద ప్రాబ్లం అనిపించదు. అంటే ఒకసారి ఒక యువకుడు ఉన్నారు, అతనికి మల్ల యుద్ధం నేర్చుకోవాలి అని చాలా ఇష్టం. మల్ల యుద్ధం విని ఉంటారు కదా, మల్ల యుద్ధం నేర్చుకోవాలి, కుస్తీ, బాక్సింగ్. అయితే ఆ యువకుడు నేర్చుకోవాలనుకుంటుండగానే అతనికి యాక్సిడెంట్ అయింది. మరి అతని ఒక చెయ్యి, ఎడమ చెయ్యి విరిగిపోయింది. అయితే కూడా ఆ యువకుడు చాలా పట్టుదలగా గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, గురువుగారు నాకు మల్ల యుద్ధం నేర్పించండి అని. అంటే గురువు చెప్తారు, నీకు ఎడమ చేయి పోయింది, మరి అది తెలుసు కదా, మల్ల యుద్ధం నేర్చుకోవాలంటే రెండు చేతులు ఉండాలి కదా అని. అంటే నాకు తెలుసు, అయినా నేను నేర్చుకోవాలి మల్ల యుద్ధం. సరే గురువు గారు సరే అని చెప్పేసి ఆ యువకుడికి మల్ల యుద్ధము ఒక దాంట్లో ఒక పట్టు టెక్నిక్ నేర్పిస్తారు. ఆ యువకుడు అలాగా చేస్తూ ఉంటాడు. ఎన్ని రోజులు పోయినా కూడా గురువు రెండవ పట్టు నేర్పించలేదు, ఒకటే పట్టుని ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. ఆ యువకుడికి అనిపించింది, గురువు నాకు రెండవ పట్టే నేర్పించడం లేదు, ఒకటే ఒక పట్టు నేర్పిస్తున్నారు అని. సరే గురువునే అడగలేకపోయినాడు. కొన్ని రోజులు అయిన తర్వాత గురువు పిలిచి చెప్పారు యువకుడిని, పక్క ఊర్లో ఒక కాంపిటీషన్ ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ పోటీలో పాల్గొనాలి. అప్పుడు ఆ యువకుడికి అనిపించింది, ఒకటి నాకు ఎడం చేయలేదు, అందులో రెండవది గురువుగారు నాకు ఒకే ఒక పట్టు నేర్పించారు, మరి నేను ఎట్లా పోయి దాంట్లో కాంపిటీషన్లో పాల్గొనాలి, నేనేం గెలుస్తాను. అయితే కూడా గురువు గారు చెప్పారు, ఓకే వెళ్ళారు. మరి ఆ యొక్క అరేనా దాంట్లో ఆ మైదానంలో ఎంటర్ అయినాడు. ఒక పోటీదారుడు వచ్చారు, ఈజీగా అతన్ని ఓడిస్తాడు. అలాగే రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, తర్వాత వీళ్ళందరి మీద గెలిచిన ఇంకొక బెస్ట్ కాంపిటేటర్ వచ్చాడు, అతన్ని కూడా ఈజీగా ఓడించేస్తారు. ఓడించిన తర్వాత అతనికి ట్రోఫీ ఇస్తారు, తన క్యాష్ ఇస్తారు. ఆనందంగా ట్రోఫీ తీసుకొని పరిగెత్తుకుంటూ గురువు గారి దగ్గరికి వస్తారు. గురువుగారు అండి నాకు ఒక క్వశ్చన్ అంటే, గురువు గారు అడుగుతారు, టెల్ మీ వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ అని. అంటే అడుగు, నీ ప్రశ్న ఏంటి అని. అంటే ఆ యువకుడు చెప్తారు, గురువుగారు నాకు మీరు ఒకటి నా ఎడం చేయలేదు, రెండవది నాకు మీరు ఒకటే ఒక పట్టు నేర్పించారు, మరి నేను ఎలా గెలిచాను అని. అంటే గురువుగారు చెప్తారు, అది కరెక్ట్, నువ్వు అడిగిన ప్రశ్న చాలా సరి అయింది. అంటే నేను ఏం చేశాను అంటే అలాంటి పట్టు నీకు నేర్పించాను, రెండవ పట్టు నేను నేర్పించలేదు. ఎలాంటిది అంటే దాంట్లో నువ్వు మంచి ఎక్స్పర్ట్ అయిపోయినావు. ఎవరినైనా కూడా కుడి చేత్తో కింద పడవేసేది, ఎవరు నీ ముందు పోటీదారుడు వచ్చినా కింద పడవేస్తావు. మరి వాళ్ళు లేవాలి అంటే కుడి చేత ఇలా పడవేసినప్పుడు వాళ్ళు లేవాలా అంటే నీ ఎడం చేయి పట్టుకొని వాళ్ళు లేవగలుగుతారు. వాళ్ళు ఎడం చేయి కోసం ఇట్లా చేయి పెడతారు, ఎడం చేయి దొరకదు, వాళ్ళు ఇంకా లేవలేకపోతారు. కాబట్టి ఏదైతే నీ యొక్క గ్రేటెస్ట్ వీక్నెస్, నీ యొక్క చాలా జీవితంలో పూడ్చుకోలేనటువంటి బలహీనత ఏదైతే ఉందో దాన్ని నీ యొక్క గ్రేటెస్ట్ పవర్గా నేను మార్చాను, నీ యొక్క గొప్ప శక్తిగా నేను మార్చాను అని చెప్తారు. కాబట్టి ఆ విధంగా మనం అనేక మందిని ఈరోజు చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో చాలా తక్కువ మంది మనం ఒక గొప్పగా ఆ విషయాన్ని మనం ఈరోజు చూస్తూ ఉంటాం. ఇలాంటి విషయాలు ఎవరైతే వాళ్ళకు నిజంగా జీవితంలో కష్టమే కలగచ్చు, నష్టమే కలగచ్చు, ఏదైతే బలహీనత ఉందో ఆ యొక్క బలహీనతని వాళ్ళ యొక్క గ్రేటెస్ట్ పవర్గా, ఒక గొప్ప శక్తిగా వాళ్ళు మార్చుకొని నేను ఈ జీవితాన్ని చాలా నా చేయి లేకపోయినా నేను చాలా ఆనందంగా నేను గడపగలుగుతున్నాను అనేటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చే విధంగా ఈరోజు మనం అనేక మంది కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. కాళ్ళు లేకపోయినా చాలా గొప్ప విమానాన్ని నడుపుతున్నారు, లేదా కళ్ళు లేకపోయినా ఏదైనా ఒక గొప్ప విషయాన్ని సాధిస్తున్నారు. అందువల్ల ఒక్కొక్కసారి ఏమనుకుంటాము, అన్నీ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ మామూలు మనిషి ఏమనుకుంటారు,
నాలో ఇది లేదు. అంటే ఏదైతే మనలో లేనటువంటి భాగం, లేనిది ఏదైతే ఉందో దాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఏదైతే మనకు ఉంది, భగవంతుడు ఒక గొప్ప పవర్ అనేది మన లోపల నింపారు, దాన్ని ఆలోచించరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక గ్లాస్ వాటర్ ఉంది, దాంట్లో ఎంతైతే తక్కువ ఉందో దాన్ని మనుషులు వాళ్ళ జీవితంలో ఏదైతే తక్కువ ఉందో, కొంతమందికి డబ్బు లేకపోవచ్చు, కొంతమందికి విద్య లేకపోవచ్చు, కొంతమందికి ఇంకోటి లేకపోవచ్చు, దాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. కానీ ఏదైతే నా లోపల శక్తి ఉంది అనేది నేను ఎప్పుడైతే గుర్తించి దాన్ని నేను ఉపయోగిస్తాను, ఆ చిన్న శక్తిని ఒక గొప్ప శక్తిగా మన జీవితంలో మార్చుకొని మన జీవితాన్ని కళాత్మకంగా తయారు చేసుకోవచ్చు. అనేక మందికి ఒక ఎగ్జాంపుల్ రూపంలో మన జీవితాన్ని చూపించవచ్చు. అంటే సంతోషంగా ఉండడానికి ఆలోచనలు ఆధారమా? సంతోషంగా ఉండేదానికి ఆలోచన ఆధారం. కానీ ఆ ఆలోచనలు ఎలాగా ఆలోచించాలి? ఎందుకంటే ఆలోచన అంటే ప్రతి ఒక్క వ్యక్తి నిరంతరము ఆలోచన చేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు, అందరికీ ఆలోచనలు ఉంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఒకే ఒక ఆలోచనతో ఈరోజు కరెంట్ మన ముందు ఎంతో మన ప్రపంచానికి ఆనందాన్ని ఇవ్వగలిగారు. అలాగా ఆలోచనలు మనం ఏ విధంగా కళాత్మకంగా ఆలోచన చేయాలి, మన ఆలోచనల్లో ఎంత కళ అనేది నింపుకోవాలి అనేటువంటి విద్య మనకి ఎప్పుడైతే వస్తుందో మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆలోచిస్తుంటాం, ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఎక్కడైతే బ్రేక్ చేయాలనో అక్కడ ఎక్సలేటర్ ఇస్తూ ఉంటాం కదా. ఒక్కోసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, స్కూల్ నుంచి లేట్గా వస్తాడు అంటే వాళ్ళ మమ్మీ ఏం ఆలోచిస్తుంది అంటే ఇలాంటివి ప్రతిరోజు మన ముందు అనేకం వస్తూ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి హస్బెండ్ లేట్గా వచ్చారు లేదా అబ్బాయి లేట్గా వచ్చారు అంటే మామూలుగా ఏం ఆలోచిస్తారు, ఎక్కువ మంది ఏం ఆలోచిస్తారు, నెగిటివ్గా ఆలోచిస్తారు. వాళ్ళకి ఏమన్నా యాక్సిడెంట్ అయిందా, లేదంటే ఏదైనా రాంగ్ ప్లేసెస్కి వెళ్ళారా, ఎక్కడైనా చెడ్డ స్నేహితులతో కలిసారు అంటే జనరల్గా ఇలాగే ఆలోచిస్తారు. ఒకవేళ అబ్బాయి రాత్రి లేట్గా వచ్చారు లేదా భర్త లేట్గా వచ్చారు, ఉదయం నిద్ర లేస్తూనే మళ్ళీ వాళ్ళు స్కూల్కి లేదా ఆఫీసుకు పోతూ వాళ్ళ అమ్మతో లేదా భార్యతో నేను ఈరోజు నేను ఒకవేళ దారిలో వస్తూ యాక్సిడెంట్లో ఏమైనా పోతే పోవచ్చు, లేదంటే మా ఫ్రెండ్స్ ఎక్కడైనా బార్ షాప్కి తీసుకెళ్తే నేను అక్కడ ఎంజాయ్ చేస్తాను, లేదంటే నేను ఇంకేదైనా ఫిలిమ్స్కి వెళ్తే నేను అక్కడ ఎంజాయ్ చేస్తాను అని ఒకవేళ ఆ అబ్బాయి అన్నారు అనుకోండి, వాళ్ళ అమ్మకి ఎలా ఉంటుంది? డిసప్పాయింట్గా ఉంటుంది, చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. అయితే నేను వాళ్ళ గురించి అలాగ ఆలోచన చేసేదానికి నాకు పర్మిషన్ ఉందా? అంటే నేను వాళ్ళ నోటి నుంచి అలాంటి మాటలు వినేదానికి నేను యాక్సెప్ట్ చేయటం లేదు, నేను అంగీకరించడం లేదు. కానీ నేనేం ఆలోచిస్తున్నాను వాళ్ళ గురించి? తప్పుగానే వాళ్ళ గురించి అలా ఆలోచిస్తూ ఉంటాం. అందువలన అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మ్యూచువల్గా మన సంతోషంగా మనం బాగా హ్యాపీగా మన మనసు ఉండటం లేదు. అంటే మనస్సు అనేది చాలా స్వతంత్రంగా లేదు ఈరోజు, ఏదో ఒక ఆలోచన యొక్క ఒక పంజరంలో ఉంటూ ఉంది మనస్సు. అందుకని ఈరోజు చాలామందికి హాయిగా ఆనందంగా అలాగా ఆనందపడటం కూడా చేతకావటం లేదు, వాళ్ళ ముఖంలో ఏదో ఒక టెన్షన్తో ఉంటుంది. కారణం ఏంటంటే ఆలోచనలని కళాత్మకంగా ఆలోచించటం, ఒక గొప్పగా ఆలోచన చేయటం, ఇది జీవితంలో మన సంతోషంగా ఉండేటువంటి ఒక గొప్ప కళ. ఇది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇలాంటి ఆలోచన కారణంగా కోపం వస్తూ ఉంటుంది, కోపంతో ఎదుటి వాళ్ళతో నడుచుకుంటూ ఉంటారు, టెన్షన్తో ఎదుటి వాళ్ళతో నడుచుకుంటూ ఉంటారు, మళ్ళీ రోజంతా దాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది సుపీరియర్గా వాళ్ళని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు కదా. ఇవన్నీ ఆలోచనల కారణంగా వాళ్ళు ఏదో ఒక ప్రకారంగా ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ మనసు నిజంగా ఎలాంటి ఆలోచన కళాత్మకంగా చేయాలో చేయలేకపోతారు. అప్పుడు వాళ్ళు రోజంతా సంతోషంగా ఉండలేరు. అలాగా సంవత్సరం పొడుగుతూ అలాగా ఏదో ఒకటి లైఫ్ అంతా అలాగా గడిపేస్తూ ఉంటారు. ఈరోజు మనం చాలామందిని ఒకవేళ వాళ్ళ లోపలికి తొంగి చూస్తే, ఎందుకంటే బయట నుంచి వినోదాలు విందులతో
బయటకు సంతోషంగా కనిపించవచ్చు, కానీ నిజంగా వాళ్ళ మనస్సు ఆనందంగా ఎంతవరకు ఉంది అని మనం ఒకవేళ వాళ్ళని ఆలోచిస్తే ఇలాంటివి మనకు కనపడుతూ ఉంటాయి. కళాత్మకంగా ఆలోచించటం అన్నారు కదా, మరి అలా ఆలోచించాలంటే ఏ విషయాలపైన దృష్టి పెట్టాలి? అంటే జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి ఒక కోపం, అంటే కోపం అనేది వచ్చినప్పుడు మన యొక్క మ్యూచువల్గా అంటే ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఉన్నాము, కానీ నా మాట మీరు వినలేదు, నాకు కోపం వచ్చేస్తుంది. అంటే ఇది మనం మామూలుగా చూస్తుంటాం. సంతోషంగా ఉండాలని నాకు కూడా ఇష్టమే, కానీ నేను చెప్పింది వాళ్ళు వినరు, నాకు కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. చాలామంది తల్లులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లల పైన తల్లికి నిజంగానే ప్రేమ ఉంటుంది, కానీ ఒక్కోసారి ఏమవుతుంది, ఆ పిల్లవాడు తన మాట వినలేదు అంటే ఆ ప్రేమ అనేది ఒక కోపంగా మారుతుంది కదా. అయితే మనం ఆలోచించాలి. అంటే చాలామంది ఏం చెప్తారు, కోపం ఉండాలి, జీవితం సంతోషంగానే ఉండాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది, మనం కోపంగా కూడా ఉండాలి. అంటే కోపాన్ని ఒక ఆయుధంగా చాలామంది ఉపయోగిస్తారు. అంటే దానికి ఏం చెప్తారు, ఇనుముతోనే కదా కోసేది అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పటికీ కూడా వేడి ఇనుముని చల్లటి ఇనుముతోనే కోస్తారు, అంతేకాని వేడి ఇనుముని వేడి ఇనుముతో ఎవరు కూడా కొయ్యరు. అందువల్ల మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనం కోపంతో మనం చేయలేం కదా. దీనివల్ల ఏమవుతుందంటే, మన యొక్క ఎప్పుడైతే కోపం వచ్చినప్పుడు చూడండి వాళ్ళ యొక్క ముఖం చేంజ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే స్మైలింగ్గా చాలా హ్యాపీగా వాళ్ళ మనసు ఉంటుంది, వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, ఎలాంటి అలంకారం లేకపోయినప్పటికీ ఆనందంగా ఉంటారు కదా. అందుకని ఇవన్నీ విషయాల మీద మనం ఎప్పుడైతే అటెన్షన్ పెడతామో మనం చాలా ఆనందంగా ఉండగలుగుతాం. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కయ్య, సంతోషంగా ఎలా ఉండాలనే విషయం మీద. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. ఓం శాంతి. చూశారు కదా సంతోషంగా ఎలా ఉండాలో. మరి ఈ విషయాలపై మీరు దృష్టి పెట్టి సంతోషంగా ఉంటారని భావిస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తి చేస్తున్నాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతదాకా సెలవు. నమస్తే.